Today's topic is concept of modulus. And modulus కాన్సెప్ట్ ఎలా ఉంటుందని కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మాడ్యులస్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, subtract 10 from 19. దీని సింబాలిక్ నొటేషన్లో ఎలా రాస్తామంటే 19 minus 10 is equals to 9 is the resultant. Subtract 19 from 10. అదే 10 నుంచి 19 సబ్స్ట్రాక్షన్ చేయమంటే ఎలా చేస్తాం? 10 minus 19 అని రాస్తామండి. -9 is the answer. క్వశ్చన్ ఇలా ఉంటుంది. ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ 19 and 10. 19కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు. Then it must be written in the form of 10 minus 19 or 19 minus 10. But the result must be 9 only, always positive. It is always positive. Sir, 19 minus 10, 9 positive. Okay sir. మరి 10 minus 19 minus 9 కదా, మరి పాజిటివ్ ఎలా రాశారు? So we used a symbol for difference, that is we write two vertical lines అండి. రెండు వర్టికల్ లైన్స్ రాస్తామండి. రాసి ఈ విధంగా దాన్ని మనం మాడ్యులస్ అంటామండి, డిఫరెన్స్ చెప్పడం కోసం. we treat them as a difference అండి. అప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ అంటే 10 minus 19 minus 9 ఇలా వర్టికల్ లైన్స్ రాస్తాం. 19 minus 10 9 ఇలా వర్టికల్ లైన్స్ రాస్తాం. వర్టికల్ లైన్స్ రాసాము అంటే ఖచ్చితంగా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పాజిటివ్గానే రాయాలి. సో 9 9, దట్ ఈస్ కాల్డ్ మాడ్యులస్ అండి. ఒక క్వాంటిటీ నుంచి మరొక క్వాంటిటీని సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు రిజల్ట్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ అవే రెండు క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పాజిటివ్ వాల్యూనే రాస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఎ బాయ్ ఆఫ్ హైట్ 7 feet. ఏ అనే ఒక అబ్బాయి 7 feet హైట్ ఉన్నాడండి. బి ఈజ్ ఎ బాయ్ ఆఫ్ హైట్ 5 feet. 5 feet హైట్ ఉన్నాడండి. మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్య హైట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడిగినప్పుడు మీరేం చేస్తారు? we do only 7 minus 5 and tell 2 feet. ఈ 2 బాయ్స్ మధ్య హైట్ యొక్క డిఫరెన్స్ 2 feet అని చెప్తారు, -2 feet అని చెప్పాలి. సో ఒక క్వాంటిటీ నెగిటివ్ రావచ్చు రిజల్ట్, పాజిటివ్ రావచ్చు రిజల్ట్. ఒక క్వాంటిటీ ఏదైనా కానీ దాని యొక్క పాజిటివ్ న్యూమరికల్ వాల్యూని రాయడాన్ని మనము మాడ్యులస్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులస్. దాన్ని మనం మాడ్యులస్ అంటామండి. A bag of rice has 100 kg, another bag of rice has 60 kg weight. So difference of weight seeds. నువ్వు 60 minus 10 చేయవు, లేదా 10 minus 60 చేయవు, అది ఎంతైనా రాని వచ్చిన ఆన్సర్ మాత్రం నువ్వు పాజిటివ్గా చెప్తావు. ఆల్వేస్ యూ కెన్ టెల్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్. దాన్ని నెగిటివ్గా చెప్పమండి. సో ఆ డిఫరెన్స్ని చెప్పడం కోసం యూస్ చేసే కాన్సెప్ట్ని మాడ్యులస్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ మాడ్యులస్. అండ్ వి రైట్ లైక్ దిస్. సో బేసిక్ డెఫినేషన్ ఏంటి అంటే, స్టార్ అండ్ హ్యాష్ ఆర్ ఎనీ two quantities
of same kind, then the difference between star and hash can be denoted as two vertical lines మధ్య స్టార్ మైనస్ హ్యాష్ అని రాస్తామండి, ఆర్ హ్యాష్ మైనస్ స్టార్ కూడా రాసుకోవచ్చు, ఎలా అయినా రాయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ మాడ్యులస్ అంటామండి. ఈ వర్టికల్ లైన్స్ ని మాడ్యులస్ అంటామండి. దిస్ వర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మాడ్యులస్. ఎలా చదువుతాం? రీడ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ స్టార్ అండ్ హ్యాష్. స్టార్ కు హ్యాష్ కి మధ్య మాడ్యులస్ ఎంత అని అర్థం. ఇక్కడ చెప్పాలంటే స్టార్ మైనస్ హ్యాష్ యొక్క మాడ్యులస్ వాల్యూ అంటామండి. దాన్ని ఇలా రాస్తాం. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అని, ఇట్ ఈస్ నెవర్ బి నెగిటివ్. అది ఎప్పుడు పాజిటివ్ అనండి, నెగిటివ్ కాదు. లైక్ దిస్ we learn the concept of modulus. and modulus అనే కాన్సెప్ట్ మనం ఇలా చదువుకుంటాం. రెండు క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ ని మనం మాడ్యులస్ తో రిప్రజెంట్ చేస్తాం. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ దాని రిజల్ట్ ని మనం పాజిటివ్ గానే రాస్తాం. ఆ క్వాంటిటీస్ ఏమై ఉండొచ్చు సార్? రియల్ నంబర్స్ అయి ఉండవచ్చు, సేమ్ యూనిట్స్ కలిగి ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ అయి ఉండవచ్చు, లేదా ప్లేన్లో పాయింట్స్ అయి ఉండవచ్చు, స్పేస్లో పాయింట్స్ అయి ఉండవచ్చు, ఏవైనా అయి ఉండవచ్చు. ఫస్ట్ 1 డైమెన్షనల్ జామెట్రీలో, 2 డైమెన్షనల్ జామెట్రీలో, 3 డైమెన్షనల్ జామెట్రీలో ఈ మూడింట్లోనూ కూడా దీన్ని ఎలా రాస్తాం అనేది చూపిస్తాను మీకు నేను ఫస్ట్. ఆ తర్వాత 1 డైమెన్షనల్ జామెట్రీలో దాన్ని ఎలా అప్లై చేస్తాము, వాటి అప్లికేషన్స్, వాటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ 2 డైమెన్షనల్ జామెట్రీలో వాటి అప్లికేషన్స్, వాటి కాన్సెప్ట్స్. 3 డైమెన్షనల్ జామెట్రీలో వాటి అప్లికేషన్స్, వాటి కాన్సెప్ట్స్ చదువుకుందాం వరుసగా. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్ 1 డైమెన్షనల్ జామెట్రీలో, 1 డైమెన్షనల్ జామెట్రీలో ఒక నంబర్ లైన్ తీసుకున్నప్పుడు రెఫరెన్స్ పాయింట్ 0 అనుకుందామండి. ఇక్కడ 4 అని ఉందండి. రెఫరెన్స్ పాయింట్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్తుందండి. అంటే 4కి 0కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. దట్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ రియల్ నంబర్ అండ్ ఏ రెఫరెన్స్ పాయింట్. రెఫరెన్స్ పాయింట్కి రియల్ నంబర్కి మధ్య డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది మాడ్యులస్ అండి. సో డిఫరెన్స్ బిట్వీన్ 0 and 4, నువ్వు 0 - 4 అన్నారా, 4 - 0 అన్నారా, మాడ్ వేసేసి ఆన్సర్ వచ్చేసి 4 అనండి. దట్ మీన్స్ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఆ రియల్ నంబర్ లైన్ మీద ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్తుందండి. దిస్ ఈస్ ద డిస్టెన్స్, దట్ ఈస్ 4. సపోజ్ -6 తీసుకున్నానండి. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ 0 and -6 ఎలా రాస్తాం? 0 -6 అన్నా రాస్తాం, లేదా -6 - 0 అన్నా రాస్తాం. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఆన్సర్ 6 అంటే 0 నుంచి రెఫరెన్స్ పాయింట్ నుంచి -6 అనే రియల్ నంబర్ లైన్ మీద ఎంత డిస్టెన్స్లో ఉంది? 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. దిస్ ఈస్ ద మాడ్యులస్ కాన్సెప్ట్. దీన్ని మనం మాడ్యులస్ అంటాం. స్టార్ ఒక రియల్ నంబర్ అయినప్పుడు, హ్యాష్ ఒక రియల్ నంబర్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడండి. మరొక రకంగా చెప్తాను ఇప్పుడు. దిస్ ఈస్ ద నంబర్ లైన్. This is a number line. Here it is infinity, here it is -infinity, and the referent point is 0. There are two numbers.
1 is 2 and 1 is 7. Difference between 2 and 7 or distance between 2 and 7. నంబర్ లైన్ మీద 2 అనే ఒక రియల్ నెంబర్ ఉందండి, 7 అనే ఒక రియల్ నెంబర్ ఉందండి. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అయినా, ఆ రెండింటికి డిఫరెన్స్ అయినా కానీ కనుక్కోమంటాడండి. అంటే నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వన్. ఇది కనుక్కోవాలి. 3, 4, 5, 6, 7 అండి. ఎంత డిఫరెన్స్ ఉంది? 1, 2, 3, 4, 5. 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉందండి. దాన్ని ఎలా రాస్తామంటే mod 2 మైనస్ 7 అన్నా రాయండి, లేదా mod 7 మైనస్ 2 అన్నా రాయండి. దాని ఆన్సర్ 5 అండి. వాటి మధ్య డిఫరెన్స్ 5 అండి. అదే విధంగానే there is a number minus 3 here and there is a number 4 here. What is the difference between these two? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, లేదా ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? Difference between minus 3 and 4 or distance between minus 3 and 4. దీన్ని మనము minus 3 minus 4 or 4 minus of minus 3 అని రాస్తాం. దీని టోటల్ ఆన్సర్ 7 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇవి 3 యూనిట్స్ అండి, ఇవి 4 యూనిట్స్ అండి. మొత్తం 4 + 3 7 యూనిట్స్ డిస్టెన్స్ ఉందండి రెండింటి మధ్యలో. The distance between the two numbers must be 7 units. That is the result. It is always positive. వన్ డైమెన్షనల్ ఇది మీనింగ్ అండి మోడ్లస్కి. ఇప్పుడు ఇంకా ఇలా ఉంటుందండి, వాట్ ఇట్ రిప్రజెంట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, mod 7 minus 71 represents. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ సింబాలిక్ నోటేషన్ అనేది, ఈ రిప్రజెంటేషన్ ఏం చెప్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ రియల్ నంబర్స్ 7 and 71 or distance between the real numbers 7 and 71 on number line. కొన్ని వర్డింగ్స్ నేను చెప్తాను, బట్ రాయనండి, బట్ రాసుకోండి జాగ్రత్తగా విని. 7 అనే రియల్ నంబర్, 71 అనే రియల్ నంబరు నంబర్ లైన్ మీద ఉన్నాయండి. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అండి దిస్ రిప్రజెంట్స్. 7 అనే రియల్ నంబరు, 71 అనే రియల్ నంబరు నంబర్ లైన్ మీద ఉన్నాయండి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అండి ఇది. ఆన్సర్ ఎంత? 64. యాక్చువల్గా నాకు -64 వస్తుంది, బట్ ఐ రైట్ 64 యాజ్ ఏ ఆన్సర్. నేను పాజిటివ్ వాల్యూనే రాస్తానండి, మైనస్ తీసేస్తాను నేను. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులస్ ఇన్ వన్ డైమెన్షనల్. వన్ డైమెన్షనల్లో మాడ్యులస్ కాన్సెప్ట్ ఇదండి. సో డెఫినేషన్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి? వన్ డైమెన్షనల్లోనండి, ఇన్ వన్ డైమెన్షన్, in one dimension. Definition: the difference between two real numbers is called modulus, or overall the distance between two real numbers on a number line is called modulus. దాన్ని మనం మాడ్యులస్ అని కూడా అంటాం.
దట్ ఈస్ కాల్డ్ మాడ్యులస్. వన్ డైమెన్షన్. సో నంబర్ లైన్ తీసుకున్నప్పుడు రెఫరెన్స్ పాయింట్ 0 అండి, ఇక్కడ స్టార్ ఉందండి, ఇక్కడ హ్యాష్ ఉందండి. దెన్ mod star minus hash represents the distance between these two. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అని చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. mod 4 minus 7. 4 అనే పాయింట్కి 7 అనే పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత? నంబర్ లైన్ తీసుకోండి. దిస్ ఈస్ ద రెఫరెన్స్ 0. లెఫ్ట్ సైడ్లో 4 ఉంటుందండి, రైట్ సైడ్లో 7 ఉంటుందండి. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 3 యూనిట్స్ ఉంటుందండి. ఇజ్ ఈక్వల్స్ టు 3. 4 minus 7 minus 3 సార్ అంటే ఆ మైనస్ని రిమూవ్ చేసి నేను దాని పాజిటివ్ వాల్యూ రాయడాన్ని మాడ్యులస్ అంటాం. అదే డిఫరెన్స్ మీనింగ్. నేనేమంటున్నానంటే ఒక క్వాంటిటీ నుంచి మరొక క్వాంటిటీని సబ్స్ట్రాక్షన్ చేయండి అని చెప్పట్లేదండి. ఆ రెండు క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నాను నేను. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్ట్రాక్షన్, ద టర్మ్ సబ్స్ట్రాక్షన్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీస్. నౌ వీఆర్ లెర్నింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీస్, నాట్ సబ్స్ట్రాక్షన్ అండి. mod 7 minus -20 అంటే అర్థం ఏంటి? 7 అనే రియల్ నెంబర్ ఉందండి, ఇటువైపు -20 అనే రియల్ నెంబర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? సో రెఫరెన్స్ పాయింట్ 0 అండి. 0 నుంచి 7 వరకు 7 యూనిట్స్ ఉంటుందండి. 0 నుంచి -20 వరకు 20 యూనిట్స్ ఉంటుందండి. సో టోటల్గా 27 యూనిట్స్ ఉంటాయండి. సో ఆన్సర్ ఇస్ ద 27. దట్స్ ఇట్. థర్డ్ వన్, mod 15 plus 14 ఎంత? యాక్చువల్గా 15 plus 14 29 అండి. mod 29 దాన్ని 29గా రాసేస్తాం, అలాగే వచ్చేస్తాం. కానీ 29 దాని మీనింగ్ ఏంటి నాకు కావాలి. సో ఇఫ్ యూ టేక్ ద నంబర్ లైన్, నేనేం చెప్పాను అంటే స్టార్ మైనస్ హ్యాషే ఉండాలి. డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే రెండు క్వాంటిటీస్ మధ్యలో నెగిటివ్ సైన్ ఉండాలి, మైనస్ సైనే ఉండాలి. సో మరి ప్లస్ సైన్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం సార్? సింపుల్ అండి, దీన్ని ఇలా రాస్తాం. 15 మైనస్ ఆఫ్ -14 అని రాస్తాం. అంటే -14 అనే నంబర్ ఒకటి ఉందండి, 15 అనే ఒక నంబర్ ఉందండి, మధ్యలో 0 ఉంటుందండి. ఇది 15 యూనిట్స్ ఉంటుందండి ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ 14 యూనిట్స్ ఉంటుందండి. టోటల్గా 29 యూనిట్స్ ఉంటుందండి. దట్ ఈస్ ద ఆన్సర్. mod 6 plus 8 మీనింగ్ ఏ? mod 6 minus of -8 మీన్స్ 6 అనే నంబర్కి -8 అనే నంబర్కి మధ్య డిస్టెన్స్. రెఫరెన్స్ పాయింట్ 0 అండి. ఇది 8 యూనిట్స్ ఉంటుంది, ఇది 6 యూనిట్స్ ఉంటుంది. టోటల్ 14 యూనిట్స్ ఉంటుందండి. సో ద ఆన్సర్ ఈజ్ 14. సో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఆ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని మాడ్యులస్ అంటాం. ఆల్వేస్ ఇట్ కెన్ రిటర్న్ ఇస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ ఓన్లీ. దాన్ని పాజిటివ్గానే రాస్తామండి. సో మైనస్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం, డైరెక్ట్గా చూడొచ్చు. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ అని రాయాలి. మైనస్ ఆఫ్ మైనస్ అని రాసి ఆ రెండు పాయింట్స్ మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే ఖచ్చితంగా మాడ్ మధ్యలో ఇక్కడ ఒక క్వాంటిటీ ఉంటుందండి, ఇక్కడ ఒక క్వాంటిటీ ఉంటుందండి. దానికి కంపల్సరీ రెండింటి మధ్యలో మైనస్ ఉండాలండి కంపల్సరీ. ఒకవేళ ప్లస్ ఉందనుకోండి, దాన్ని మైనస్ ఇంటూ మైనస్గా రాసుకోండి. ఆ మైనస్ని సెకండ్ టర్మ్కి అటాచ్ చేయండి, సెకండ్ టర్మ్కి అటాచ్ చేసుకోండి.
దెన్ ఈ రెండు క్వాంటిటీస్ మధ్య డిస్టెన్స్, ఈ రెండు క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ నంబర్ లైన్ మీద రిప్రజెంట్స్ ద మాడ్యులస్ ఆఫ్ ఎ రియల్ నంబర్. దాన్ని మాడ్యులస్ అంటాం. సార్ ఒక్కోసారి ఒక నంబరే ఉంటుంది సార్. ఎస్, చెప్తాను మీకు. మాడ్ -7 అని ఉందండి సార్. ఒకటే నెంబర్ ఉంది సార్, రెండు నంబర్లు ఉండాలి, రెండు క్వాంటిటీస్ ఉండాలి, రెండు రియల్ నంబర్స్ ఉండాలి, వాటి మధ్యలో నెగిటివ్ సైన్ ఉండాలి, అప్పుడే దాని మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి, అది ఎప్పుడు పాజిటివ్గా రాయాలి అని చెప్పారు. ఇక్కడేమో ఒక నంబరే ఉంది సార్, దాన్ని మార్చండి. -7 -0 రాయండి. అంటే 0 అనే రెఫరెన్స్ పాయింట్ నుంచి 7 అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది. ఇది 0 అండి, ఇది -7. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 7. సో మాడ్ -7 ఆల్సో 7 అండి. మాడ్ 20 ఏం రాయొచ్చు? మాడ్ 20 -0 అని రాసుకోవచ్చు. దట్ మీన్స్ నంబర్ లైన్ మీద 0 నుంచి 20 అనే రియల్ నంబర్ ఎంత డిస్టెన్స్లో ఉంది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 యూనిట్స్. అగైన్ పాజిటివ్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులస్ ఒరిజినల్లీ. మాడ్యులస్ అనే కాన్సెప్ట్ ఒరిజినల్గా ఇదండి. దిస్ ఈస్ 1 డైమెన్షనల్ జామెట్రీ. నంబర్ లైన్ మీద ఇలా నంబర్ లైన్ మీద రియల్ నంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఒక రియల్ నంబర్కి మరొక రియల్ నంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది చెప్పడాన్ని మాడ్యులస్ అంటామండి. దిస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ ఇలా ఉందండి, mod x is equals to 7, then x is equals to dash. ఒక క్వశ్చన్ ఉందండి ఇలా ఎగ్జామ్. దీన్ని మీరు అనలైజ్ చేయాలి. ఎలా? నంబర్ లైన్ డ్రా చేసుకుందామండి. mod x -0 యొక్క వాల్యూ 7 అండి. ఒక నంబరే ఉంది కాబట్టి -0 రాసుకున్నా. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. సో రెఫరెన్స్ పాయింట్ 0 ఇక్కడ ఉందండి, ఇక్కడ x ఉందండి. ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలండి? ఆల్రెడీ ఇచ్చేసాడండి 7. సో అప్పుడు ఆ నంబర్ ఏమై ఉంటుంది? 7 అయి ఉంటుంది. దెన్ x is equals to 7. ఎస్. అండ్ ఇక్కడ కూడా ఉంటుందండి x. ఈ డిస్టెన్స్ కూడా 7 ఉంటుందండి. డిస్టెన్స్ 7 ఉంటుందండి. అదేమై ఉంటుంది? -7 అయి ఉంటుందండి. సో +or-7. అంటే ఆరిజిన్ అనే రెఫరెన్స్ పాయింట్ నుంచి ఒక నంబర్, రియల్ నంబర్ లైన్ మీద 7 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అంటే ఆ రియల్ నంబర్ ఏమై ఉండొచ్చు? దట్ రియల్ నంబర్ మేబీ ఎయిదర్ 7 or -7. రెండు 7 యూనిట్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ డెఫినేషన్, mod x is equals to a, then x is equals to +or-a. mod x ఏ కావాలి అంటే x -0 యొక్క వాల్యూ ఏ కావాలండి. అంటే 0 నుంచి ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ నాకు కావాలి. ఎన్ని పాయింట్స్ ఉంటాయి రియల్ నెంబర్ మీద అంటే 2 ఉంటాయండి. ఒకటి రైట్ సైడ్లో +a, ఇంకొకటి లెఫ్ట్ సైడ్లో -a ఉంటుందండి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. దిస్ ఈస్ రియల్ నంబర్ సిస్టమ్. నేను కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాస్తానండి. నేను అన్ని కూడా ఇవన్నీ రాస్తాను. నేను ప్రతి ఒక్కదానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాడ్యులస్ అనే ఒక కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి ఎలా అనేది, అది ఏంటి, ఎలా డెవలప్ అయింది అనేది. సో రెఫరెన్స్ పాయింట్ నుంచి రియల్ నంబర్ ఒక నంబర్ లైన్ మీద ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పగలిగే ఆ డిస్టెన్స్నే ఎప్పుడు పాజిటివ్గా రాయాలి. అండ్ దట్ పాజిటివ్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ దట్ రియల్ నంబర్. ఆ రియల్ నంబర్ యొక్క మాడ్యులస్ అంటామండి ఇన్ 1 డైమెన్షనల్ జామెట్రీ. If you take 2 dimensional geometry, జామెట్రీలో అయితే ఏముంటాయి అంటే మనకు నంబర్ లైన్స్ ఉంటాయండి. 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ నంబర్ లైన్స్ ఉంటాయండి. ఒకటి x యాక్సిస్ అంటాం, ఇంకొక దాన్ని మనం y యాక్సిస్ అంటామండి. దేర్ ఆర్ 2 నంబర్ లైన్స్ అండి. అండ్ ద రెఫరెన్స్ పాయింట్ని మనము ఆరిజిన్ అంటామండి. అండ్ ద రెఫరెన్స్ పాయింట్ ఈజ్ ఆరిజిన్.
This is called as x-axis or abscissa, and vertical line is called as y-axis or ordinate. And any point on the plane, ఈ ప్లేన్లో ఏ పాయింట్ అయినా సరే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x, y అనే ఒక ఆర్డర్ పేరుతో రిప్రజెంట్ చేస్తాం. ఈ విషయం మనకు తెలుసండి. రెఫరెన్స్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? సేమ్ mod x, y minus 0, 0. This is the distance between that point and from reference point. Reference point నుంచి ఆ పాయింట్ డిస్టెన్స్ అంటే ఈ రెండు పాయింట్స్ మధ్య డిఫరెన్స్ లేదా ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్. దట్స్ ఇట్. ఇట్ ఆల్సో బి కెన్ బి రిటర్న్ యాజ్ రూట్ ఆఫ్ x square plus y square. అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా మనకు తెలుసు. x1, y1, x2, y2 మధ్య డిస్టెన్స్. నాకు ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కావాలండి. దీన్ని p అనే ఒక నేమ్తో రిప్రజెంట్ చేశారంటే దాన్ని నేను mod p అని రాస్తానండి. దట్ ఈస్ కాల్డ్ mod p. అంటే p అనే పాయింట్ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? దట్ ఈస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. వాళ్ళు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నారు అనుకోండి, దిస్ వాల్యూ x అవుతుందండి, దిస్ వాల్యూ y అవుతుందండి. పైథాగరస్ థీరం యూజ్ చేస్తే దిస్ వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. దాన్ని మనం mod p అంటాం. సపోజ్ mod x1, y1 మైనస్ x2, y2 అని రాసామనుకోండి. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ పాయింట్ని a అనుకుందాం, ఈ పాయింట్ని b అనుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ab అంటే దాన్ని ఇలా రాస్తామండి. ఇట్స్ రిప్రజెంటెడ్ యాజ్ mod ab. దట్ ఈస్ ద modulus. either one dimensional or two dimensional. Now I will go and explain three dimensional also. That is the difference. And its formula is, we know that distance between 2 points root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. And we know that. There are so many chapters in algebra. I will use this type of notations in that chapters. ఆ చాప్టర్స్లలో నేను ఇలాంటి నోటేషన్స్ని యూజ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, రెండు వర్టికల్ లైన్స్ మధ్యలో రెండు క్వాంటిటీస్ని రాసి వాటి మధ్యలో నెగిటివ్ సైన్ పెట్టాము అంటే అర్థం ఏంటి అంటే ఆ రెండు క్వాంటిటీస్ అవి 1 డైమెన్షనల్లో ఉన్నాయా, 2 డైమెన్షనల్లో ఉన్నాయా, 3 డైమెన్షనల్లో ఉన్నాయా, వాటి మధ్య డిస్టెన్స్ అండి mod అంటే. దట్ ఈస్ కాల్డ్ modulus. ఎగ్జాంపుల్ చెప్తాను. mod 2, 3 plus 7, minus 8. How much is? ఎంత ఏంటి దీని ఆన్సర్ ఏంటి? అసలు ఇది ఏం చెప్తుంది అంటే 2, 3 అని ఒక పాయింట్ ఉందండి ప్లేన్లో. మీకు ఒక ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి 1 డైమెన్షన్ అంటే ఏంటి, 2 డైమెన్షన్ అంటే ఏంటి, 3 డైమెన్షన్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక ½ అవర్ వీడియోలో. వాటి డెప్త్ మళ్ళీ చెప్తాను నేను మీకు. జస్ట్ వాటి కోసం ఇక్కడ ఇది చూడండి. దెర్ ఈస్ ఎ పాయింట్ 2, 3. ఇక్కడ 2, 3 అనే ఒక పాయింట్ ఉంది. దానికి ఏ అనే పేరు పెట్టుకోండి. లెట్ us టేక్ దిస్ ఈజ్ ఏ. డిఫరెన్స్ కావాలంటే నాకు ఇక్కడ మధ్యలో మైనస్ ఉండాలి. సో నేనేం చేస్తాను, 2, 3 మైనస్ ఆఫ్ మైనస్ దీన్ని మల్టిప్లై చేయండి, minus 7, 8. And there is another point minus 7, 8 here. minus 7, 8 అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందండి, దాన్ని b అందాం. ఇట్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. mod ab bar రెండింటి మధ్య డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఇంటూ minus of minus plus 7 whole square plus 3 minus 8 whole square. Root of 9 square 81, 25. Root 106. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ root 106. That is the meaning of modulus. అది modulus.
సో mod AB bar అని రాస్తాం. Actually there is a concept that is vectors. In that concept we will learn more information about this. దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. ఇక్కడ నేను మీకు 2 డైమెన్షనల్కి 3 డైమెన్షనల్ సంబంధించిన బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తానండి. 1 డైమెన్షన్స్లో ఎలాబరేట్గా చదువుకుంటాం. ఇక్కడ మాడ్యులస్ అనేది నంబర్ లైన్ మీద మాడ్యులస్ అంటే ఏంటి అనేది ఎలాబరేట్గా చదువుకుంటాం. 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ ఎక్కడైనా కానీ మీకు వీటి మీద ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. mod 3,4 అండి. ఏంటి దీని మీనింగ్? 3,4 అనే పాయింట్ ఏమీ లేదు అంటే ఏం రాస్తాం దీన్ని? mod 3,4 మైనస్ 0,0 అని రాస్తాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అండి. √3 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ వీ గెట్ 5 అండి ఆన్సర్. 3,4 అనేది ఆరిజిన్ అనే రెఫరెన్స్ పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అని అర్థం అండి. ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్, ఇట్ ఈస్ నెవర్ బి నెగిటివ్. అది ఎప్పటికీ నెగిటివ్ రాదు డిస్టెన్స్. సేమ్ ఇన్ 3 డైమెన్షనల్ ఆల్సో. మరి 3 డైమెన్షనల్లో ఎలా ఉంటుంది? రిలేటెడ్ టు స్పేస్ అండి, స్పేస్కి సంబంధించి. సో దెర్ ఆర్ 3 నంబర్ లైన్స్, వీ నో దట్ x-axis, y-axis and there is a z-axis. All are mutually perpendicular number lines, meet at their origin. అవి మూడు 0 దగ్గర మీట్ అయింటాయి. ఏదైనా పాయింట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x, y, z అనే ఆర్డర్ టైప్లో రిప్రజెంట్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ mod x, y, z, which is nothing but mod x, y, z minus 0, 0, 0. అంటే ఈ ఆరిజిన్ యొక్క వాల్యూ 0, 0, 0 అయి ఉంటుందండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ √x² ప్లస్ y² ప్లస్ z². దీన్నే mod OP బార్ అంటాం. ఓకేపీకి మధ్య డిస్టెన్స్. నోటేషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లలో వస్తాయండి. మీకు ఈ నోటేషన్స్ అన్నీ వస్తాయి. 2 వర్టికల్ లైన్స్ మధ్యలో 2 క్వాంటిటీస్ ఉన్నాయి అంటే వాటి మధ్య నెగిటివ్ సైన్ పెట్టుకొని ఆ రెండింటి క్వాంటిటీస్ మధ్య డిఫరెన్సే డిస్టెన్స్ అనండి. అది మాడ్యులస్ అండి. ఆ క్వాంటిటీస్ 1 డైమెన్షన్లో ఉండొచ్చు, 2 డైమెన్షన్లో ఉండొచ్చు, 3 డైమెన్షన్స్లో ఉండొచ్చు. ఒక క్వాంటిటీనే ఉందనుకోండి, మైనస్ ఆరిజిన్ రాసుకోండి. 2 క్వాంటిటీస్ మధ్య ప్లస్ ఉందనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ మార్చండి. దట్స్ ఇట్, ఎవ్రీథింగ్ వి గెట్. దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి? mod 1, 2, 3 ప్లస్ 2, 3, 4 అండి. మీనింగ్ ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 2 పాయింట్స్ మధ్య కాదండి, ఇక్కడ మధ్యలో సైన్ మారింది. సో దీన్ని ఎలా రాయాలి? mod 1, 2, 3 మైనస్ ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేస్తే -2, -3, -4. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అండి, స్పేస్లో, ఇన్ ద స్పేస్. సో ఈ పాయింట్ని ఏ అనుకుని ఈ పాయింట్ని బి అనుకుంటే దాన్ని మనం mod AB బార్ అని రాస్తాం. √1 ప్లస్ 3, 1 మైనస్ ఆఫ్ -2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3 హోల్ స్క్వేర్, 3 మైనస్ ఆఫ్ -4 ప్లస్ 4 హోల్ స్క్వేర్, √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ ఫార్ములా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49, 54, 64, 74, 83. √83 is the answer. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ √83. లైక్ దిస్ వి రైట్ ద మాడ్యులస్ అండి. మాడ్యులస్ అంటే ఇదండి యాక్చువల్. This is the modulus. So now we go to the same concept modulus
ఇన్ వన్ డైమెన్షన్కి మాత్రమే తీసుకుందామండి. ఇప్పుడు వాటి మీద ఎలాబొరేట్గా వెళ్ళిపోదామండి. కమింగ్ చాప్టర్స్లలో 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ మాడ్యులస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్.